ప్రజాభవన్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న నిన్ను నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొరడా దెబ్బలు కొట్టాలని ఫైర్ అయ్యారు. కుక్క తోక వంకర అన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా కాంగ్రెస్ తప్పుడు బుద్ధి మారడం లేదని ఎద్దేవా చేశారు. చర్చకు పిలిచే దమ్ము లేకనే ప్రజాభవన్లో సమావేశం పెడుతున్నారన్న హరీష్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల గౌరవానికి భంగం కల్పించినందుకు ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని వార్నింగ్ ఇచ్చారు. రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే అది పక్కన పెట్టి అబద్దాలతో నిండిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. నిజాలు చెప్పే దమ్ము లేక తప్పుడు లెక్కలతో తప్పుడు మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రజాభవన్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారం పట్ల మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీతి హక్కులను తాకట్టు పెడుతున్న నిన్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోడ దెబ్బలు కొట్టినా తక్కువ అని చెప్పేసుకునే సందర్భంగా హెచ్చరించారు. కుక్కతోట వంకర అన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా అదే తప్పుడు బుద్ధి తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా చెప్పారు. చర్చ పిలిచే దమ్ము లేక ప్రజాభవన్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యావు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రివిలేజ్ కు భంగం కల్పించినందుకు శాసనసభలో మండలిలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాల్సిన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే అది పక్కకు పెట్టి అబద్దాలతో నిండిన పీపీటీలు కంపు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి గారు పనికిరాని పీపీలతో మరోసారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు తప్ప ఇంకోటి లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజాలు చెప్పే దమ్ము లేక తప్పుడు లెక్కలతో తప్పుడు మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం తప్ప మీరు చేసింది లేదు. ప్రతిపక్షాల మీద ఉదాహరణ చేయడానికి ఇంత నిజమైన స్థాయికి దిగజారుతారా అంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అబద్ధాలను చూసి యావత్ తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. మీరు చెప్పిన ప్రతి మాట వచ్చి అబద్ధమే. అసెంబ్లీ లోపల బయట అనేక సార్లు సాక్ష్యాలతో సహా వివరించాను. అయినా కుక్కతో వంకర అన్నట్లు పదే పదే చెప్పి అబద్ధాలు చెప్తూ నిజాలను ప్రవహింపజేసే కుట్రలు పాల్పడడం సిగ్గుచేటు అంటూ కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. తెలంగాణ వాదులు బయట ఉంటే తెలంగాణ దౌలంతా ప్రజాభవన్లో చేరి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేశారు. 50 ఏళ్ల పాలన తెలంగాణ నీటిపారుదల రంగాన్ని సాగరంగా నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. పదవుల కోసం ఏదైతే ఈ విధంగా సులభంగా వదిలేసిన విషయం గురించి సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ఇవాళ 50 ఏళ్ల తెలంగాణ వల్ల నీటిపారుదల రంగాన్ని, సాగునీరు రంగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అనేక సందర్భాల్లో కూడా పదవుల కోసం ప్రజలు మూసుకుని ఆంధ్ర దాసోహం అన్నది నాటి మంత్రులుగా ఉన్న నేటి మంత్రులు ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో ఆంధ్రాకు నీళ్లు తరలింపులో తోడ్పాటు అందిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎప్పుడు మీరు ద్రోహ చరిత్ర రేవంత్ రెడ్డి అంటూ ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దయ్యాలు వేదాలు వలిచినట్లు నేడు శుద్ధపూస మాట్లాడుతున్న ప్రాణహిత సేవలపై పక్కన పెట్టి రంగారెడ్డి, నల్లగొండ ప్రాంతాలను విస్మరించామని విభజన చట్టం చూపుతూ తప్పుదో పట్టించిన రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని 70 మండలాలు, 1226 గ్రామాల్లో 12,30,000 ఆయకట్టుకు నీళ్ళిచ్చే విషయం గురించి దాచిపెట్టే కుట్ర ఎందుకు చేస్తున్నాం అంటూ కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళిచ్చిందన్న పచ్చి అబద్ధాలను చెప్తూ రేవంత్ రెడ్డి దమ్ముంటి ఆధారం బయటపెట్టు బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో 48,74,000 ఎకరాలకు నీళ్ళిచ్చింది వాస్తవం కాదా? ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు మీకు ఇచ్చిన నివేదికలోనే ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాంతనం వల్లే ప్రాణహిత సేవల ప్రాజెక్టు మూలన పడింది. తమ్మిగట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు చేపట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తప్పి మొబిలైజేషన్ అడ్వాన్స్ కాంట్రాక్ట్ కట్టబెట్టింది నిజం కాదా? ప్రాణహిత డిజైన్ తో 3,000 ఎకరాలకు పైగా ముప్పు ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది నిజం కాదా? అవన్నీ వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తున్నామంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్, నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ లేఖ రాయడం నిజం కాదా? ప్రతిపాదించిన రీతిలో ప్రాజెక్టు ఒప్పుకోబోమనైనా ప్రాజెక్టు ఖర్చు వృధా కాక తప్పదని చౌహాన్ గారు హెచ్చరించిన మాట వాస్తవం కాదా అంటూ కూడా గుర్తు చేశారు. చాప్రాల్ వన్యప్రాణి అభయారణ్యంతో తమిళనాటి ప్రాజెక్టు సమస్య ఉండడం వాస్తవం కాదా? సిడబ్ల్యూసీ నీటి లభ్యత లేదని చెప్పడం వాస్తవం కాదా? ఏ సమస్య లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టు పక్కన పెట్టిందని చెప్పడం పచ్చి అబద్ధం, ఇంత మూర్ఖత్వం అంటూ కూడా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రిపై కూడా ఎద్దేవా చేశారు. 2007లో మొదలుపెట్టిన ప్రాజెక్టును 2014లో ఎందుకు పూర్తి చేయలేదు? కనీసం
అనుమతులు కూడా ఎందుకు సాధించలేదు? కేంద్రంలోని మహారాష్ట్ర, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చున్నారంటూ కూడా సందర్భంగా గుర్తు చేశారు. ప్రాణహిత చేవెళ్ల నిర్మాణ వ్యయాన్ని 17,875 కోట్లతో నిర్మించేందుకు 2007 మే నెలలో జీవో నెంబర్ 124 ఇచ్చినప్పటికీ కేవలం 19 నెలలోనే 38,590 కోట్లకు అంచనాలు పెంచుతూ మరో జీవో ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇది సిడబ్ల్యూసీ ప్రతిపాదన పంపినప్పుడు 40,300 కోట్లకు పెంచారని కమిషన్ల కోసం అంచనాలు పెంచామంటున్న ఉత్తమ్ ఏ కమిషన్ దండుకునేందుకు 14,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు అంచనాలు పెంచారు, ఎవరి జేబులోకి వెళ్ళాయి అంటూ కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. మేడిగడ్డను పడావు పెట్టి నీళ్లను కిందకు వదిలే చోద్యం చూస్తున్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 2 నెలలైంది. మేడిగడ్డను రిపేర్ చేయలేని ఎన్డీఎస్ఏ చెప్పినా ఎల్ఎన్టీ రిపేర్ చేయడానికి సిద్ధపడిన ఎందుకు మరమ్మతు చేయడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రయత్నం పడావు పెట్టారు, ఇప్పుడు మేడిగడ్డను పంట పెడుతున్నారు. రైతుల ప్రయోజనాల కంటే మీకు రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ, తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్ర నీళ్లు తరలించడమే మీరు విస్తరించారు తప్ప ఇంకోటి కాదంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ నిపుణుల కమిటీ చెప్పింది రేవంత్ రెడ్డి, అసెంబ్లీకి నిపుణులను పిలవడం కాదు, ఈ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు నిపుణులను పిలుచుకొని ముందు మాట్లాడిన తర్వాత శుద్ధులు చెబుతూ కానీ అంటూ కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ చూడాల జలాశయం నికర నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలు మాత్రమే. దీని మీద ఇప్పటికే భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తదితర పట్టణాల తాగునీటి అవసరాలు ఉన్నాయి. దీనికి అదనంగా రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే పాలమూరు ప్రాజెక్టు భారం మోపడం సాధ్యమవుతుందా? పాలమూరు బిడ్డనని చెప్పుకునే నీకు ఆ మాత్రం తెలియదా రేవంత్ రెడ్డి అంటూ కూడా మండిపడుతూ కృష్ణా జిల్లాలో 299 నిష్పత్తి ఈస్ట్ 5-12 వాటాకు రాష్ట్ర ఏర్పడక ముందే ఒప్పుకొని మన్నా చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విభజనకు ముందు ఈ ఏదైతే నీటి వాటాల కేటాయింపులకు సంబంధించి కృష్ణా బేసిన్ లో ఒప్పుకున్న మాట నిజం కాదంటూ కూడా గుర్తు చేశారు. ఆనాటి కాంగ్రెస్ చేసిన తప్పుకు తెలంగాణ ఇప్పటికీ శిక్ష అనుభవిస్తుంది. సెక్షన్ 3 సాధించింది కేసీఆర్ ప్రభుత్వం, ఆనాటి మా బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్ప ఇంకోటి కాదు. ట్రిబ్యునల్ ముందు 573 టీఎంసీలకు అఫిడవిట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అబద్ధాలను అందంగా చెప్పే రేవంత్ రెడ్డి ఎవరిని కొరడ దెబ్బలు కొట్టాలి, ద్రోహం చేసింది ఎవరు, కొరడ దెబ్బలు తినాల్సింది ఎవరంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల తెలంగాణ నీటి హక్కులను కాలరాసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొరడ దెబ్బలు కొట్టాలి, గోదావరి కృష్ణానదిలో తెలంగాణ వాటిని ఆంధ్రాకు అప్పచెప్పిన కాంగ్రెస్ నాయకులు కొరడ దెబ్బ కొట్టాలి అంటూ కూడా గుర్తు చేస్తూ కృష్ణా నీళ్లను పోతిరెడ్డి ద్వారా రాయలసీమకు తరలిసిన ఆటకు పట్టిన ఆనాడు కాంగ్రెస్ మంత్రులను కొట్టాలి, మనకచెరువు ద్వారా ఏపీ గోదావరి కృష్ణా నీళ్లను దారపుతం చేసేందుకు కుట్రలు చేస్తున్న నిన్ను కొరదెబ్బలు కొట్టాలి రేవంత్ రెడ్డి అంటూ కూడా హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార భవన్లో అనధికారికంగా నిర్వహించిన నేటి సమావేశానికి మీ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, ఇరిగేషన్ పై చర్చకు రా అంటూ కంకెలు వేసే రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు పిలవలేదు, నీ సవాల్లో నిజాయితీ ఉంటే ఎందుకు ప్రజాభవన్ ఆహ్వానించలేదు, ఇది ఎమ్మెల్యేల ప్రివిలేజ్ కు భంగం కలిగించడమే. దీనిపై బీఆర్ఎస్ పార్టీ శాసనసభ స్పీకర్ కు, ఆ శాసన మండలి చైర్మన్ గారికి ప్రివిలేజ్ మోషన్ ఇస్తుందో అంటూ కూడా గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఇవాళ ముమ్మాటికి తెలంగాణ ఆ నీటి హక్కులను కలగాస్తూ తెలంగాణ నీటి వాటాలను ఇవాళ ఆంధ్రాకు తాకట్టు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తు చేస్తూ ఖచ్చితంగా కొరడ దెబ్బలు కొట్టాల్సి వస్తే ఖచ్చితంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులను ఇప్పుడున్న ఆనాడున్న మంత్రులు ఇప్పుడు కూడా మంత్రులు ఉన్న మిమ్మల్ని కొట్టాలంటూ కూడా సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా సవాలు విసిరడమే కాదు, సవాలు మేము స్వీకరించాం. గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. పదే తప్పుడు సమాచారాన్ని, అవాస్తవాలను ప్రజల ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తున్న నిన్ను, ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దోషిగా నిలబెడతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలైన మేడిగడ్డను పూర్తిగా పండబెట్టారు. అనేక సందర్భాల్లో తొమ్మిడిహెట్టి దగ్గర సాధ్యం కాదని చెప్పినా, ఫిజిబిలిటీ లేదని చెప్పినా ఎందుకు పదే తొమ్మిడిహెట్టి గురించి ఆలోచిస్తున్నారు? ఏదైతే తొమ్మిడిహెట్టి డిపిఆర్ లేకుండానే కాల్వలకు సంబంధించిన జీవోలు ఇవ్వడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం మోసనే వాళ్ళ కాంగ్రెస్ విభజన చట్టంలో ఏదైతే ఈ కృష్ణా జిల్లాల వాటాకు సంబంధించి ఒప్పుకోలు చేసిందో ఆ ఒప్పుకోవడమే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానికానికి, కృష్ణా డెల్టా రైతాంగానికి ఒక మరణశాసనం అని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తిస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కృష్ణా గోదావరి నదుల జలాలకు సంబంధించి ఖచ్చితంగా పోరాటం చేస్తామన్నట్టు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.